ఓకే, అందరికీ నమస్కారం. ఇది శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు ఒక 5 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసెస్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి చెక్ ఇన్ అయిన తర్వాత వీళ్ళు ఫ్లైట్లో బోర్డ్ అయ్యి కావచ్చు, లేకపోతే చండీగఢ్ కావచ్చు, అట్లా వేరే ప్లేసెస్లో దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాగ్స్లో అట్లా మనకి ఒక 5 కేసెస్ శంషాబాద్ ఆర్జేఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 1 మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీంతో మనకున్న డిజిటల్ ఎవిడెన్స్ వీటితో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు రాజేష్ కపూర్, ఈజ్ నేటివ్ ఆఫ్ ఢిల్లీ. సో ఇతని మోడల్స్ ఆపరేండి ఏంటంటే బేసికల్గా ఇతను ఎయిర్పోర్ట్స్లో ఒక సింగిల్ రిచ్ విమెన్స్ని అనేటోళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ హైదరాబాద్ టు ఢిల్లీ, అయితే హైదరాబాద్ టు ముంబై అట్లా వెళ్తున్నారు, హైదరాబాద్ టు బెంగళూరు టు హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నాక ఎవరన్నా కొద్దిగా రిచ్ వెల్దీ విమెన్ అండ్ సింగిల్గా ఉండేవాళ్ళు వాళ్ళ బ్యాగ్స్లో వాళ్ళు కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని ఇతను టార్గెట్ చేస్తారు. బేసిక్గా ఇతను లాస్ట్ ఒక 100 డేస్లో ఇతను 200 ఫ్లైట్ ట్రిప్స్ చేశారు. ఆన్ అన్ యావరేజ్ 2 ట్రిప్స్ పర్ డే యావరేజ్గా చేయడం జరిగింది. సో ఇతను ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళు పైన అంటే వాళ్ళ సీట్స్ పైన విండో పెట్టడం జరుగుతుంది. సో దాంతో ఆ లగేజ్ రూఫ్ టాప్లో పెట్టినప్పుడు ఇతను వాళ్ళ లగేజ్ పక్కనే అంటే ఎవరైతే ఇతను సెలెక్ట్ చేసుకుంటారో విమెన్ ఆ హ్యాండ్ బ్యాగేజ్ పక్కనే ఇతను కూడా అతనుకున్న హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ సిమిలర్గా జర్నీ యూజువల్గా మనకు 2 hours లేకపోతే 1.5 hours 1 hour మనకి ఏ డెస్టినేషన్ చూసుకున్నా కూడా హైదరాబాద్ నుంచి యూజువల్గా 1 hour మినిమం జర్నీ టైం ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్యాసింజర్ ఇతను టార్గెట్ చేసిన ప్యాసింజర్ ఎప్పుడైతే వాళ్ళు నిద్రలేకి వెళ్తారో అన్ని వాళ్ళు న్యాపింగ్ చేస్తున్నప్పుడు నిద్రలేకి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అటువంటి సమయంలో ఇతను వాళ్ళ బ్యాగ్లో నుంచి ఇతని బ్యాగ్లో ఆ జ్యువెలరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లా ఆ విధంగా